are standing in a long queue at an STD booth. Back then, a simple hello over the phone was priceless. And who was behind this connection? BSNL. From black rotary dial phones to push button phones, to push button landlines, BSNL brought the world to our homes. Every ring carried emotions, joy, news, and together power cables and optical fiber cables, ensuring that even the remotest villages got connected. It wasn't just telecom, it was nation building. Then came the mobile era and BSNL stood tall, offering affordable mobile services to every Indian, reaching corners where no other operator dared to go. In the early 2000s, when internet became a necessity, BSNL introduced broadband and later FTTH, giving homes and businesses high-speed connectivity. And today, as we step into the future with 4G upgradable to 5G, BSNL continues its mission. బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే 25వ బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానికానికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ బిఎస్ఎన్ఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ, భారతదేశ ప్రభుత్వ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేసి స్వదేశీ టెక్నాలజీని మన దేశంలో డిప్లాయ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పరీక్షించిన తర్వాత విదేశాలకు కూడా వీటిని ఎగుమతి చేసి విదేశీ మారక నిల్వలు సాధించడము, తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడము అనే కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ కూడా భాగస్వామి అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మన దేశంలో అభివృద్ధి చేసిన ఏ టెక్నాలజీనైనా పరీక్షించడానికి వేదికలు మన భారత ప్రభుత్వ రంగ సంస్థలు. సో కమ్యూనికేషన్ రంగంలో డెవలప్ చేసిన ఏ ఎక్విప్మెంట్ అయినా సరే పరీక్షించడానికి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఉపయోగపడుతున్నందుకు మాకు గర్వంగా ఉంది. సో ప్రభుత్వ శాఖగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రభుత్వ రంగ సంస్థగా మారిన తర్వాత సహజంగానే కొన్ని సమస్యలు ఉంటాయి. కార్పొరేట్ కల్చర్లోకి ఒక ప్రభుత్వ శాఖ మారినప్పుడు ఎంప్లాయీస్ కానీ తర్వాత అధికారులు కానీ తదనుగుణంగా మారడము అండ్ ప్రైవేట్ సంస్థలతో పోటీపడి అభివృద్ధి చెందడం అనేది నిజంగానే ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని 25 సంవత్సరాలుగా స్వీకరించి బిఎస్ఎన్ఎల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. ప్రపంచంలో ప్రభుత్వ శాఖగా ఉన్న ఒక సంస్థ కార్పొరేట్గా రూపొంది ఇంతగా విజయం సాధించడం మాత్రం ఇదే మొదటిసారి. ప్రపంచంలో వేరే ఏ శాఖకు కూడా ఈ పరిస్థితి రాలేదు. సో ప్రైవేట్ సంస్థల నుంచి ఎన్ని రకాల పోటీ ఉన్నా కూడా ప్రభుత్వము అనుమతి ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగి రకరకాల టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ సేవ అనేది ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పుడు దీని లక్ష్యం ఏంటంటే ప్రజలకు సేవ చేయడము, నేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. కానీ కార్పొరేట్గా మారిన తర్వాత ఈ రెండు చేస్తూనే లాభాలను సాధించడం కూడా మనకు ఒక లక్ష్యంగా మారింది. సో ఆ ప్రక్రియలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా కూడా ప్రస్తుతము గత 2-3 క్వార్టర్స్ నుంచి ఆపరేషనల్ ప్రాఫిట్స్లో కూడా ఉంటూ ఈ సంస్థ ఇంకా విజయం వైపు దూసుకుపోతుంది అనే నమ్మకాన్ని కలిగించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదాన్ని తీసుకొని స్వదేశీ టెక్నాలజీని డెవలప్ చేసి డిప్లాయ్ చేసేదానికి కూడా తోడ్పడుతూ ముందుకెళ్తున్నాం. ఇకపోతే బిఎస్ఎన్ఎల్లో బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. ఒక సంస్థకు బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి.
పాత కరీంనగర్ జిల్లాను మనం ఏమంటామంటే కరీంనగర్ ఆపరేషనల్ ఏరియా అంటాం బిఎస్ఎన్ఎల్లో. ఈ కరీంనగర్ ఆపరేషనల్ ఏరియా అనేది బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఒక బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. ఆపరేషనల్ ఏరియా అనేది ఒక బిల్డింగ్ బ్లాక్. ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ బ్లాక్ నా లీడర్షిప్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నేను చక్కగా నిర్వర్తించి ఈ కరీంనగర్ అనే ఆపరేషనల్ ఏరియాని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఇది దేశం మొత్తం బిఎస్ఎన్ఎల్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు అంకితభావంతోనే పనిచేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ 25వ బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో మళ్ళీ నేను మా కరీంనగర్ జిల్లా బిఎస్ఎన్ఎల్ టీమ్ ఎంప్లాయీస్ అందరూ పునరంకితం అవుతామని ప్రకటిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను పొన్నం అజయ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆపరేషనల్ ఏరియా కరీంనగర్, ఎరస్ట్ వైల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్.